డయాబెటిస్ అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. ఒకవేళ మీలో ఎవరైనా డయాబెటిస్ తో బాధపడుతుంటే న్యాచురల్ రెమెడీస్ ద్వారా నయం చేసుకోవడం మంచిది. డయాబెటిస్ అనేది సీరియస్ మెటాబాలిక్ డిజార్డర్. ఇది వయస్సు, జెండర్ తో సంబంధం లేకుండా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వాళ్ళలో డయాబెటిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ వస్తుంది. శరీరం సరైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు, శరీర కణాలు ఇన్సులిన్ కి స్పందించనప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో తరచుగా యూరినేషన్, ఎక్కువ దప్పిక, అలసట, వెయిట్ లాస్, కంటి చూపు సమస్యలు, గాయాలు నెమ్మదిగా నయమవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు డైట్ ఫాలో అవ్వాలి. మెడిసిన్స్ ఉపయోగించడం వల్ల డయాబెటిస్ లక్షణాలను కంట్రోల్ చేయవచ్చు. అయితే హోమ్ రెమెడీస్ కూడా డయాబెటిస్ ని ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. ముఖ్యంగా మామిడాకులు డయాబెటిస్ ని చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. కావలసిన పదార్థాలు: మామిడాకులు 2, పాలు 1 టేబుల్ స్పూన్. మామిడాకులు డయాబెటిస్ లక్షణాలను చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేస్తాయని, రెగ్యులర్ గా తీసుకుంటూ డైట్, వ్యాయామం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చని అధ్యయనాలు నిరూపించాయి. మామిడాకులలో అనేక ఔషధ గుణాలు దాగుంటాయి. ఆయుర్వేదం ప్రకారం మామిడాకులు డయాబెటిక్ పేషెంట్స్ కు బాగా ఉపయోగపడతాయి. మామిడాకుల్లో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండటం వల్ల ఇన్సులిన్ ని గ్రహించే సత్తా కణాలకు మెరుగవుతుంది. అలాగే ఇన్సులిన్ ఉత్పత్తిని రెగ్యులేట్ చేసి డయాబెటిస్ ని నివారిస్తుంది. తయారు చేసుకునే విధానం: మామిడాకులను శుభ్రం చేసి 15 నిమిషాలు ఉడికించాలి. ఆకులు రాత్రంతా ప్యాన్ లోనే ఉంచాలి. ఉదయాన్నే ఆ నీటిని మళ్లీ మరిగించి ఆకులు తీసేయాలి. మరిగించిన పాలు మిక్స్ చేయాలి. 1 కప్పులోకి తీసుకుని డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు రెగ్యులర్ గా ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందు తీసుకోవాలి. అంతే. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే డయాబెటిస్ నెల రోజుల్లో కంట్రోల్ అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేం పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.